బతుకుదాం అని చెప్పి వాళ్ళు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పేతురు కూడా ఏం సేవలే అబ్బా, ఆయనే చచ్చిపోయినప్పుడు ఇంక మనం ఏం సేవ చేస్తామని చెప్పి ఆయన కూడా పోయి ఏ వలనైతే వదిలిపెట్టేశాడో అదే వలని పోయి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన అంత రెడీగా కడుక్కుంటున్నాడు ఆయన చేపలు ఆటగారు. అయితే ఎప్పుడైతే ఈ ఇమానీ శిష్యులు గ్రామ శిష్యులు ఆ ఊరు వదిలిపెట్టి వాళ్ళు ఊరికి వెళ్ళిపోతా ఉన్నారు, వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మధ్యలో కూర్చున్నాడు. వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే నజరేయుడైన యేసు గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. నిజంగా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటే వాళ్ళు వస్తారు. నువ్వు దేవుడి గురించి మాట్లాడుకుంటున్నావా, దేవుడు వస్తాడు నీ మధ్యలో. నువ్వు దెయ్యం గురించి మాట్లాడుకుంటున్నావా, దెయ్యం వస్తుంది. నువ్వు తాగుబోతుడి గురించి మాట్లాడుకుంటున్నావా, తాగుబోతుడు వస్తాడు. వింటున్నారా? అందుకని మనము ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలంటే దేవుడి గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారుగా ఉండాలి. అందుకని ఆ ఇమ్మానీ గ్రామంకి వెళ్తున్న ఇద్దరు శిష్యులు యేసుని గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన చేసిన స్వస్థల గురించి, ఆయన చేసిన మహత్కారాల గురించి వాళ్ళు మాకు కనపడలేదు. వింటున్నారా? వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. మరి మాట్లాడుకుంటూ పోయేటప్పుడు వాళ్ళ మధ్యలోకి ప్రభు వచ్చి వాళ్ళతో వందనాలు బ్రదర్, ప్రైజ్ లార్డ్ అంటారు. చూడండి, గుడ్డితనం అనేది రెండు రకాలుగా ఉంటుందండి. గుడ్డితనం అనేది ఎలా ఉంటుంది? రెండు రకాలైన గుడితనాలు. ఒక గుడితనం ఏంటంటే యేసు ప్రభు పస్కా పండుగకి వెళ్ళినప్పుడు మరి ఆయన్ని చిన్నప్పుడు 12 సంవత్సరాలకు ఎక్కడ తీసుకెళ్ళింది ఆమె దేవాలయం కింద. అప్పుడు అయ్యగారు చెప్తాంటే గుర్తొచ్చింది నాకు, ఏం పని మీద పోయినారయ్యా అంటే ఆడకే కొత్తకోడూరు పోయినాము. కొత్తకోడూరు పోతే అక్కడ పీపాయల అంగళ్ళు ఉన్నాయమ్మా, అవి లేవులే, కానీ జాతర అయితే ఉంటాయి అంతే కదా. వేలాంగిని మాత్రం జాతర అయితే మరి గుడదల జాతర, మరి వేలాంగిని జాతర, దాని తర్వాత కొత్తకోడూరు జాతర, ఇవన్నీ అప్పుడు ఏం చేస్తారు జాతరలో అవి పీపాయలని, బొమ్మలని, బైబుల్లని, కడ్డీలని, ఇంకా చేతికి దారాలని, మెళ్ళ సిలువులని అవన్నీ అమ్ముతారు అన్నమాట. అయితే ఈరోజు మరియమ్మ ఏం చేసింది, యేసు ప్రభు కూడా ఎక్కడికి తీసుకెళ్ళిందామే పస్కా పండుగ తీసుకెళ్ళింది. పస్కా పండుగలో ఇట్లాంటి బోర్ల గీర్లు అన్నీ ఉన్నట్టు ఆ రోజు యేసు ప్రభు కూడా ఒక బోర గురించి అది పెట్టుకుని పీ 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 పెరుగుతుంటాడు ఆయన కూడా. చెప్పచ్చా? హల్లెలూయా. మన పిల్లలు మనం తీసుకెళ్తే మన పిల్లలకి ఏమంటే బొమ్మలు మనము కొనిస్తూ ఉంటాం. అయితే పస్కా పండుగ అంతా అయిపోయిన తర్వాత మరి ఆమె ఏం చేస్తుందంటే ఎక్కడో అక్కడ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజులాగా మరి బస్సులు, లారీలు, ఆటోలు, కార్లు కాదు, కానీ ఆమె నడిచే, వింటున్నారా, నడిచే ఆమె పోవాలా. ప్రభుని ప్రభు 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 పట్టుకున్నాడు ఆమె చేయి. చెప్పచ్చా? యేసు ప్రభు ఎవరు చేయి పట్టుకున్నాడు? మరియమ్మ చేయి పట్టుకున్నాడు. మరియమ్మ నడిపించుకుంటా పోతుంది. కొంత దూరం పోతాను యేసు ప్రభు ఆమె చేయిని వదిలేశాడా లేదమ్మా? వదిలేశాడు. మరియమ్మ ఏమనుకుంటుంది, వస్తున్నాడు, ఏడేమన్నాడు, నాతోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, పిల్లలతో ఆడుకుంటున్నాడు, పిల్లలతో నడుస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ అయితే యేసు ప్రభు ఆమె దగ్గర లేడు. అంటే దేవుడు లేకపోయినా, యేసు ప్రభు లేకపోయినా యేసు ప్రభు ఉన్నాడని భ్రమలో వెళ్తుంది మరియమ్మ. అంతేనా? ఉన్నాడు ఆయన, లేడా? లేడు, వదిలేశాడు చెయ్య. ఈరోజు చాలా మంది ప్రజలు కూడా దేవుడు లేకపోయినా దేవుడు ఉన్నాడని భ్రమలో బ్రతికేస్తా ఉన్నారు. ఈరోజు చాలా సంఘాలు దేవుడు వాళ్ళ చెయ్యి వదిలేసిన చెప్పచ్చా? ఎందుకంటే వాళ్ళ పాప కార్యములు బట్టి, వాళ్ళ దుర్నీతిని బట్టి, వాళ్ళు చేస్తున్న మరి అసభ్యకరమైన కార్యములు బట్టి దేవుడు వాళ్ళ చేతులు వదిలిపెట్టినా వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు మా సంఘంలో ఉన్నాడు, దేవుడు మా కుటుంబంలో ఉన్నాడు, దేవుడు మా జీవితంలో ఉన్నాడు, దేవుడు మాతోనే ఉన్నాడు అనే పాటలు కూడా పాడుకుంటున్నారు. ఏం పాటల? ఉన్నాడు నాలోనా ప్రభు ఉన్నాడా లేదమ్మా? ఆయన లేదు. ఎందుకంటే దేవుడు ఆచారాల దగ్గర ఉన్నాడు, దేవుడి సిద్ధాంతాల దగ్గర ఉన్నాడు, దేవుడు మానవులు కల్పించిన పద్ధతుల దగ్గర ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే ఆయన వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండును. ఆయన
అందుకని ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని దేవుడును, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడై ఉండును. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణ మరియమ్మ గర్భంలో పుట్టి వచ్చింది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మధ్య ఒక చిన్న డిబేట్ జరిగింది ఈ వారంలో. యేసు ప్రభు రక్తము మరియమ్మలో ఉందా లేదా అనే దాని గురించి పెద్ద కొట్లాట. ఎక్కడా కొట్లాట? రాజమండ్రిలో జరిగింది. నన్ను కూడా పిలిచినారు. నేను రాలేను, అయినా నేను గట్టిగా మాట్లాడతాను. హల్లెలూయా. కొంతమంది ఒక బ్యాచ్ పక్కన కూర్చొని వాళ్ళు ఏమంటున్నారు, యేసు ప్రభు రక్తము మరియమ్మలోనే ఉందని ఈ బ్యాచ్ అంటారు. ఆ పక్క ఒక పెద్ద ఆయన ఒక ఇద్దరు కూర్చొని వాళ్ళు ఏమంటారు, ఎంత మాత్రం యేసు రక్తం మరియమ్మలో లేనే లేదని వాళ్ళు అంటారు. వీళ్ళంటారు రక్తం లేకుండా ఎట్ట పుట్టినాడని వాళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారు, ఆమె 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 పవిత్రురాలు మరియమ్మ. పవిత్రురాలా పాపి అండి? ఆమె పాపి. మరియమ్మ కూడా పాపి, మనలాంటి ఆమె కూడా. నువ్వెలా జన్మించినావో మరియమ్మ కూడా మన వల్ల జన్మించిందా. హల్లెలూయా. ఎందుకంటే తల్లి తండ్రి కలయిక వల్ల జన్మించిన ఆమె మరియమ్మ. అందుకని వాళ్ళ వాదన పాపం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరూ బాగా వాదన ఇటు అటు వాదోపవాదాలు జరిగినాయి 2 రోజులు. దాని గురించే. దేని గురించి? యేసు ప్రభు రక్తము మరియమ్మ రక్తం పంచుకొని యేసు ప్రభు పుట్టినాడా అంటే, మరియమ్మ రక్తమేమో పాపి రక్తము, యేసు ప్రభు రక్తమేమో పరిశుద్ధ రక్తము. మరి పాపి రక్తం పంచుకొని ఆయన పుడితే మరి ఆ రక్తం మన కోసం కారిస్తే ఆ రక్తం ఎలా పని చేస్తుందో పగబేర్చి ఆడవుతుంది. హల్లెలూయా. లాస్ట్కి వాళ్ళంతా ఏదో పెద్ద తిరిగినాయి. తర్వాత నేను వాళ్ళలో ఒకరు నాకు ఫోన్ చేశాడు, ఎందుకు బ్రదరు ఆ మరియమ్మ రక్తాన్ని సించుకుంటా ఉన్నారు మీరు? నేను సింపుల్గా ఒక మాట చెప్పనా అన్న. చెప్పండి అన్న, నువ్వైతే బాగా చెప్పదు. హల్లెలూయా. కోడి ఉంది మన ఇంట్లో, ఉంది కదా. కోడి గుడ్డు పెడుతుంది కదా, ఆ కోడి పొదుపు వస్తుంది కదా. కోడి పొదిగేటప్పుడు వింటున్నారమ్మా, గిన్నె కోడి గుడ్లు, బాతు గుడ్లు, వారంగ గుడ్లు, పాము గుడ్లు, ఎలుగు గుడ్లు, ఈ గుడ్లన్నీ తీసి ఆ కోడి కింద వేసేస్తే కోడి ఏం చేస్తుంది? పొదిగేస్తుందిగా. అవి కోడి గుడ్లా బాతు గుడ్లా? హల్లెలూయా. అంటే ఇప్పుడు బాతు గుడ్డు వేస్తే బాతు పిల్ల వస్తుందా కోడి పిల్ల వస్తుందా? బాతు పిల్లే వస్తుంది. గిన్నె కోడి గుడ్లు వేస్తే ఏ పిల్ల వస్తుంది బయటికి? గిన్నె కోడి. కోడి వస్తుందా? పొదిగింది ఎవరు? కోడి. అయితే వచ్చిన వాళ్ళ గుడ్లన్నీ ఏరే గుడ్లు. ఆ గుడ్లకి ఆ కోడికి సంబంధమే లేదు. అప్పుడు చెప్పాను, అయ్యా మరియమ్మ గర్భాన్ని ఆయన 9 నెలలు అద్దెకి తీసుకున్నాడని చెప్పిన. హల్లెలూయా. ఏం చెప్పారమ్మా? నేను సింపుల్గా చెప్పేసిన. ఆ పాస్టర్ని ఫోన్ చేస్తే అయ్యగారు మీరు భలే చెప్తారు సార్, మీరు చెప్పిన ఉదాహరణ మేము అసలు చెప్పలేకుంటాము. సింపుల్గా కదా. ఆమెమో పవిత్రురాలు మరియమ్మ, ఆయనేమో దేవుడు. ఆ దేవుడే మరియమ్మ గర్భాన్ని 9 నెలలు ఆయన ఏం చేసినాడు? ఆయన అద్దెకి తీసుకున్నాడని చెప్పాను. నేను ఇప్పుడు వాళ్ళ తలకి కరెక్ట్గా కొట్టుకుంటాను. ఈ మాట నాకు కొంచెం ముందు చెప్పకూడదు, నేను మాట్లాడేవాడిని. ఆడ నువ్వు ఏదైనా పీక్కొని సావాడు, నాకెందుకు? హల్లెలూయా. ఈ లోకానికి దేవుడు వచ్చినప్పుడు ఆయనకంటూ ఆయన ఏమీ తీసుకోలేదు సార్. సమాధితో అయింది కాదు. ఎవరిదో తెలుసా సమాధి? అరిసిమైనా యేసేపు యొక్క సమాధి ఆయన కాదంట. దాన్ని 3 రోజులు అద్దెకి తీసుకున్నాడు ఆయన. ఒక రోజు ఒక శిష్యుడు వచ్చి, ప్రభువా ఈ రాత్రికి నేను మీ ఇంట్లో బస చేస్తాను. ఇప్పుడు మరేమని అడిగినాడు, అమ్మ పొద్దుపోయిందమ్మా, వాన వస్తుందమ్మా, రాత్రికి తలదాసుకుంటే మరేమో బంగారంగా మనకి ఏం చేస్తున్నారే? పట్టుకోండి పాస్టర్ గారు అన్నం పెట్టి నీట్గా మనకి బెడ్లు ఇచ్చి రెస్ట్ ఇచ్చి ఉదయాన్నే వేసుకోమని చెప్పారు. కావాలంటే రేపు కూడా ఉండండి అంటారు. యేసు ఏమన్నాడా? నక్కలకి గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూడు ఉన్నాయి, మరియమ్మకి ఇల్లు ఉంది, నాకైతే లేదు, తలదాచుకునేదానికి స్థలమే లేదు. నిజంగా దీన్ని బట్టి మనం ఎంతో సంతోషించేవాళ్ళు. మనకి ఇల్లు ఇవ్వడానికి ఆయన ఇల్లు లేనివాడిగా ఉన్నాం. మనం సంతోషించే దాన్ని బట్టి హల్లెలూయా. మరి ఆయన పరిశుద్ధుడు, ఆయన యొక్క దేవుడు. ఆ దేవుడే ఆమె యొక్క గర్భంలోకి వెళ్ళి ఆయనే పిండంగా మారి ఆయనే రక్తంగా మారి, చెప్పచ్చా? హల్లెలూయా. ఆయనే బయటకు వచ్చినాడు. దేవుడే బయట. అంటే ఎలా చెప్పచ్చు అంటే దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్తారు. ఇప్పుడు
ఈ కాలం ఇప్పుడు వచ్చింది టెక్నాలజీ. టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు ఈ దేశాలకు వచ్చి ఆ యొక్క తండ్రి యొక్క శుక్రకణం తీసుకొని, తల్లి యొక్క అండం, ఆ యొక్క హోమ్ గుడ్డు తీసుకుని ఈ రెండు కలిపి ఒక అమ్మాయిని తీసుకుని ఆ అమ్మాయి గర్భంలో వేసేసారు. అమ్మాయి గర్భంలో వేస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ గర్భాన్ని మోస్తుంది. మోసేది ఆ బిడ్డను వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి ఇంటికి వచ్చి వాళ్ళ కాడ 1 లక్షలు 2 లక్షలు. ఈమె పాపం చేయదా? ఈమె పాపం చేసిందా? లేదు. ఇంజక్షన్ ద్వారా అప్పుడు ఈ గర్భంలో ఎదుగుతున్నది ఎవరు? అమెరికా వాళ్ళ బిడ్డ. చెప్పచ్చా? అంటే అలాగనే మరియమ్మ గర్భంలో ఉన్నది ఎవరంటే పరలోకం బిడ్డ. అర్థమైందా మీకు? పరలోకము దేవుడే మరియమ్మ యొక్క గర్భంలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆమె పాలు తాగాడు ఆయన. హల్లెలూయా. అయితే ఆమె రక్తానికి సంబంధమే లేదు. ఆమె గర్భాన్ని 9 నెలలు అద్దెకి తీసుకున్నాడు. మరియమ్మ పవిత్రురాలు, గుర్తుపెట్టుకున్నాము. పరిశుద్ధురాలు ఆమె. హల్లెలూయా. ఆమె గర్భాన్ని ఆయన 9 నెలలు అద్దెకి తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన మానవుడిగా రావాలి కాబట్టి. ఆమె ఆ యొక్క మహాతలిని ఆ రోజు ఆయన ఎన్నుకున్నాడు ఆయన. ఆమె ఎన్ని నిందలు పడిందో ఆ రోజు చెప్పచ్చు. వాస్తవంగా ఈరోజు మనం ఒక మాట అంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. మరేం ఎన్ని నిందలు పడింది తెలుసా? యేసు పుట్టి పెరిగి పెద్దవాడి 33 సంవత్సరాల నుంచి నిలబడకుండా ఆ నిందని ఇంకా యేసు ప్రభుని కూడా తింటారు. నీలాగా మేము ఉంటుందన్నారు. అంటే తండ్రి లేకుండా పుట్టినావు నువ్వు అన్నారు ఆయన. నీ చరిత్ర నాకు తెలుసు అన్నారు ఆయన. ప్రభువునే అన్ని మాట్లాడుంటే మరియమ్మ ఎన్ని మాట్లాడుంటారు వాళ్ళు ఆ రోజు? ఎన్ని మాట్లాడుంటారు మరియమ్మ వాళ్ళు అంటారా? ఖచ్చితంగా అంటారు. చూద్దాం. చూడండి మరి ఇక్కడ ఆ అమ్మాయిని గ్రామంలో ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మధ్యలో ప్రభు వచ్చినాడు. ఉన్నాడు వాళ్ళ మధ్యలో దేవుడు. మరియమ్మని చెయ్యి వదిలేసినాడు దేవుడు. చెయ్యి వదిలేస్తే మరియమ్మ ఏమనుకుంటుంది? ఉన్నాళ్ళే అనుకుంటుంది. ఈరోజు చాలా చర్చిలు వదిలేసినాడు దేవుడు చేతులు. నిజంగా వింటున్నారా? ఈ నెల్లూరు మహాపట్నంలో చాలా సంఘాల యొక్క చేతులు దేవుడు వదిలేసినాడు. వాళ్ళు అనుకుంటున్నారు మాతోనే ఉన్నాడు యేసు, నేనే లేడు. ఇంకొకటి ఏంటి తెలుసా? ఆ అమ్మాయిని గ్రామ శిష్యుల మధ్యలో ఆయన పోతా ఉన్నాడు. మరి కూడా ఆయన చూసారా ఆయన వాళ్ళు? ఎందుకు కలుపుకోలేదు ఆయన వాళ్ళు? ఎందుకు కలుపుకోలేదమ్మా? చెప్తారు ఎవరైనా? వాళ్ళ మధ్యలోకి వచ్చి ఏంది మాట్లాడుతున్నారా? ఏంటి నీకు తెలీదా? ఇప్పటికీ మా ప్రభువుని సిలివేసి 3 రోజులైంది. ఆ పిలాతు, ఆ పొంటి పిలాతు, ఆ బంటురాతు, ఆ సతికేయులు, ఆ పరిసయ్యులు, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ కలిసి ఆ దుష్టుడైన ఆ రోమా ప్రభుత్వానికి అప్పగిస్తే ఆ రోమా ప్రభుత్వం మా ప్రభుని కొట్టి చంపి సిలువుకేసి ఈ రోజుకి 3 రోజులైందయ్యా. ఈ కీర్తి ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న అందరికీ తెలిసిందే, నీకు మాత్రమే తెలియదు అని ప్రభుకే ప్రసంగం చేస్తున్నారు. ఎవరికి? యేసు ప్రభుకి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రభుకే ప్రసంగం చేస్తున్నారు. వాళ్ళు ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రభు ప్రసంగం అంతా విన్నాడు. వాళ్ళతో పోతూ ఒక మాట అన్నాడు. అవేకులారా అన్నాడు. ఏమన్నాడు ముందు? అవేకులారా, మందమతులారా, ప్రవక్తలు ప్రవచించిన లేఖనాన్ని గుర్తెరగని గుడ్డివారులారా. హల్లెలూయా. హల్లెలూయా. తిడుతున్నాడు ఆయన. ఆమేన్. ఆయన ప్రసంగం అంతా తిట్టే ప్రసంగం వేశారు ఆయన. ప్రసంగం అంతా ఏ ప్రసంగం? మన పాపం మన మరియమ్మని చర్చి ప్రసంగం. యేసుప్రభు ప్రసంగం పెడుతున్నాడా? ఆ ఇమ్మాయిని గ్రామంలో పోయేటప్పుడు ఇద్దరిని ఏమంటున్నాడు ఆయన? లేఖనాలు చూడని అవేకులారా, ప్రవక్తలు నా గురించి ప్రవచించినారు. దానివేలు నా గురించి చెప్పాడు. దావీదు నా గురించి చెప్పాడు. కీర్తన గ్రంథంలో నా గురించి రాయబడి ఉంది. వింటున్నారా? ఆయన కన్నిక గర్భంలో పుడతాడని రాయబడి ఉంది. ఆయన నదులో పెరుగుతాడని రాయబడి ఉంది. చెప్పచ్చా? ఆయన వెలుగుగా ఉంటాడని రాయబడి ఉంది.
దావీదు రాస్తున్నాడు, యెషయా రాస్తున్నాడు ఆయన గురించి. ఇదిగో ఆయన బతకదేవుడైన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించే గొర్రె పిల్లని మౌనంగా ఉండేను, ఆయన సొగసైన స్వరూపమైన లేదు. ఈ కారణాలన్నీ ప్రసంగం చేస్తూ ఆయన కొట్టబడతాడు, ఆయన చంపబడతాడు. వింటున్నారా? ఆయన చనిపోయి 3వ దినము లేస్తాడు అంటారు. ఇంకా విన్నారా? ఆయన చనిపోయి ఏం చేస్తాడని 3వ దినము లేస్తాడా? మరి లేస్తాడని రాయిపోయినప్పుడు వీళ్ళకి ఎందుకు భయం వచ్చి వెళ్ళిపోతున్నారు? వీళ్ళు ఇంకేమి సేవ, ఇంకేమి వర్తమానము, ఇంకేమి ఈ ప్రభువే లేడు, ఈ ప్రభువుని కొట్టి చంపి ఇక మనం మన ఊరికి వెళ్ళి మన సొంత వ్యాపార మనము చేసుకుందాం. మనం మధ్యలోకి వచ్చి యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నాడు ఆయన. అది ఒక రకమైన బుద్ధితో. ఏది? దేవుడు వాళ్ళతో ఉన్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళతో జీవిస్తున్నా, వాళ్ళతో నడుస్తున్నా, వాళ్ళని నడిపిస్తున్నా, వాళ్ళ హృదయంలో ఆయన కదిలిస్తున్నా, వాళ్ళు చూడని వారుగా ఉన్నారంటే అది ఒక రకమైన బుద్ధితనం. ఇద్దరు గుడ్డోడు స్టోరీ ఇది. ఒక గుడ్డితనం ఏమో మరియమ్మ సంఘము. అంతేనా? మరియమ్మ అంటే స్త్రీ, స్త్రీ అంటే సంఘము. లేకపోయినా ఏమనుకుంటుంది మరియమ్మ? వదిలేసాడో లేదమ్మా చెయ్యి ఆయన. ఎప్పుడు చూసుకున్నది మరియమ్మ గారు? మధ్యాహ్నం చూసుకునిందా? ఎప్పుడు చూసుకున్నదమ్మా? మరి 6 గంటల స్కూల్ నుంచి రాకపోతే ఏం చేస్తారు అమ్మ? వెంటనే అమ్మ ఏది వాళ్ళిద్దరు వచ్చినారా ఇంటికి? వచ్చారా? చూసుకోరా? ఆమె ఈమె ఎప్పుడు చూసుకుందంటే సాయంకాలం చూసుకుంది. సాయంకాలం ఏసేపుని అడుగుతుంది, అయ్యా ఏసేపు ఏసు ఏడు నీతోనే ఉన్నాడు అనుకోండి. నీతో ఉన్నాడని ఆమె, ఆయనతో ఉన్నాడని ఈయన. ఈరోజు చర్చలు కూడా అట్నే అనుకుంటాడు. పెంతుకోసం ఉన్నాడు వాళ్ళు అనుకుంటారు, బాప్టిస్ట్లో ఉండాలని. మొత్తానికి సంఘాలని దేవుడు వదిలేసినాడు. వింటున్నారు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన వాక్యం ఉన్న దగ్గర. ఆయన మరలా వాళ్ళు ఎంత దూరం అయితే ప్రయాణం చేశారు, తిరిగి వాళ్ళు మరలా వచ్చేటప్పటికి ఆయన ఎక్కడ ఉన్నాడంటే శాస్త్రులు పరిస్థితులతో మాట్లాడుతున్నాడంట. ఆయన 12 సంవత్సరాలప్పుడే మాట్లాడుతున్నాడు. ఆయన 12 సంవత్సరాలప్పుడే బోధిస్తున్నాడు. ఆయన వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆయన వాక్యం బోధిస్తున్నాడు. ఎందుకంటే వాక్యము ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడే ఉంటాడు. ఆయన అందుకని ఎమ్మాయిల శిష్యుల మధ్యలోకి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన 6 గంటల సేపు ప్రసంగం చేశాడు. మరి ఎందుకు కనుక్కోలేదు వాళ్ళు? చెప్తారమ్మా ఎందుకు కనుక్కోలేదు? వాళ్ళు చెప్పాడు నాకు. ఎందుకు వాళ్ళు కనుక్కోలేదు తెలుసా? యేసు ప్రభు డ్రెస్ ఏం చేసుకొని వచ్చినాడు అని చెప్పిన. కొద్ది జాగ్రత్తగా. యేసు ప్రభు ఏం చేసినాడు? ఆయన డ్రెస్ ఏం చేసుకొని వచ్చినాడు అన్న. అదేందన్న చెప్పిన వాళ్ళు నిజమే. ఎట్లా డ్రెస్ చేంజ్? సమరస్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు సమరస్త్రీ ఆయన ఒక మాట అనేది. ఏమనింది? యూదుడు అయిన నీవు సమరయులైన మాతో సాంగత్యాలు లేనే లేవు. యూదులనే పెళ్లి చేసుకోవాలా, సమరయులనే పెళ్లి చేసుకోవాలా? నువ్వేందయ్యా నాతో మాట్లాడుతున్నావు, నీళ్ళు అడుగుతున్నావు? అవునా? మీరేమో యూదులు, మేమేమో సమరయులు, మాతో మీకు సంబంధాలు లేవు. మరి ఆయన యూదుడు అని ఆమె ఎలా కనుక్కుంది? సమరయ స్త్రీ ఎలా కనుక్కుందమ్మా? యూదుడు డ్రెస్ లో ఉన్నాడు ఆయన. నేను ఇప్పుడు మీ ప్రసంగం ఎవరు? నేను పాస్టర్ కదా, రేపు వస్తాను. రేపు గడ్డం పెంచుకొని ఒక టోపీ పెట్టుకొని జుబ్బా వేసుకొని సలామాలేకం మరి అమ్మ సలామాలేకం అంటే ఏమంటారా? ఓ బాయ్ నమస్తే బాయ్ సలామాలేకం బాయ్ అంటారా లేదా? అంటారా? అంటే నేను ఏం మార్చుకున్న డ్రెస్ అప్పుడు యూత్ డ్రెస్, సాయిబుల్ డ్రెస్ ట్రైబుల్గా. తర్వాత ఇంకొక వారంలో ఈ పైన తల బాగా చిక్కుల డ్రెస్, సిక్కులు వేసుకుంటారుగా. అప్పుడు సిక్కు డ్రెస్లో వస్తే ఏమనుకుంటారు మీరు? ఈరోజు సిక్కులో అతను వచ్చినాడు అనుకో. అవునా? సిక్కులు అనుకుంటారు. ఆమె హల్లెలూయా. అయితే యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు ఆయన వేసుకున్న డ్రెస్ ఎలాంటిదంటే ఆయన యూదుల డ్రెస్ లో ఉన్నాడు. ఆయన యూదులకే దేవుడు. ఆయన ఇశ్రాయేలుకే దేవుడు. ఆయన ఎందుకంటే ఆయన యూదుల కోసమే వచ్చినాడు ఆయన. అందుకని సమరస్త్రీ ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన నీ కోసం మేము రాలేదు. వింటున్నారా? మీరు కుక్కలు అన్నాడు ఆయన. అన్నాడు ఆ కుక్కలనే అన్నాడు. ఎవరు అనింది? మనని కుక్కలు అన్నాడు ఆయన. అప్పుడు ఆమె అనింది, అయ్యా ఆ బల్ల మీద పడ్డా
ఆ రొట్టె రొట్టె ముక్కలు ముక్కలు. అనేది ఒక కుక్క పిల్ల అనుకోకూడదా? వింటున్నావమ్మా? ఆమేన్. వింటున్నావా? అంటే ఇప్పుడు ఆమె ఏమనిందంటే, అయ్యా మేము కుక్కలమేనయ్యా, అయితే మేము ఈది కుక్కలమైతే కాదు కానే కాదు, నీ ఇంట్లో ఇంటి కుక్కలము, ఆమేన్. నీ సొంత కుక్కలము, ఆమేన్. నీ పెంపుడు కుక్కలము. హల్లెలూయా. ఆమేన్. అందుకని ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఎవరికి దేవుడిగా ఉన్నాడంటే ఆయన యూదులకే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. Yes. యూదుల కోసమే వచ్చినాడు ఆయన. యూదులు దానికి నిబంధన ఉంది. ఏంట నిబంధన అంటే, నేను మీ దేవుణ్ణి, మీరు నా నా ప్రజలు. ప్రజలు, నన్ను తప్ప ఏరేవాళ్ళని మీరు ఆరాధించకూడదు, నన్ను తప్ప ఏరేవాళ్ళని మీరు మహిమపరచకూడదు, నన్ను తప్ప మీరు ఏరేవాళ్ళని గణపరచకూడదు. అయితే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని తప్ప ఏరేవాళ్ళని నేను ఆశీర్వదించు, దీవించును. అమోరీలు ఏమైనా అయిపోని, ఫిలిప్తీలు ఏమైనా అయిపోని, చెప్పచ్చా? హల్లెలూయా. ప్రపంచంలో ఎవరు ఏమైనా అయిపోని, నేను మిమ్మల్నే దీవిస్తాను, మీరు నన్నే ఆరాధించాలి. అవునా? ఇప్పుడు ఈ రెండు నిబంధనలు ఒకరికొకరు చేసే నిబంధన. ఈ నిబంధనల నుంచి దేవుడు మీరేరా, ప్రజలు మీరేరా? ప్రజలు మీరేరు. ప్రజలు మీరేరా. ఏం చేశారు? దేవుడు మోషేతో చెప్పినాడు, నేను రోషం కలిగిన దేవుణ్ణి, నన్ను తప్ప ఏరోని మీరు ఆరాధించకూడదంటే వాళ్ళు ఒకడు దూడను చేసుకొని, వింటున్నారా? ఆ బంగారంతో తీసుకొని దూడను చేసిన, ఆహ్వానం చేసిన దూడను, ఇదే మమ్మల్ని ఐగుప్తు దేవుడని వాళ్ళు తాగి ఎగిరారు. అక్కడ మోషే తిరిగి వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు విగ్రహారాధన. హాడిరి అని రాయబడి, హాడిరి అంటే ఆడోళ్ళు మగోళ్ళు భర్తలకి ఎగిరినారంట. భయంకరంగా వాళ్ళు పాపం చేశారంట. ఇదే మన దేవుడు అని చెప్పి అక్కడ వాళ్ళు ఏం చేశారు? ఆ స్త్రీలు పురుషులు వారి వారి ఈడి వారి లేకుండా ఎంత అది భయంకరంగా ఉంది. అది ఎంత ఘోరంగా ఉందంటే మోషే కోపం రగులు కొడింది అక్కడ. ఆడిరి అని రాయబడి ఉంది. అంత ఘోరం చేసి అంత కోపం మీద వచ్చాడు మోషే. పలకలు తీసుకొని మాట్లాడు నేలకేసి 3,000 మంది చచ్చిపోయినారు అక్కడ. 3,000 మంది చంపేసినాడు మోషే. ఎందుకంటే దేవుడు కాదని ఏరే దాన్ని మీరు దూరం చేసిన ఎగురుతున్నారు, తాగి ఎగురుతున్నారు. వస్తున్నాయి కదా ఈ వారమే అనుకుంటా, 27 వస్తుంది. ఈ వారమే శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది. డీజే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. యాడ్ పెట్టినా డీజేలే. డీజే మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తా ఉండండి, మగవాళ్ళే ఎగరుతున్నారు. ఈ సంవత్సరం ఆహారాలు కూడా ఎగరుతారు. మొన్నటిదాకా మగవాళ్ళు చూసినారు కదా మీరు. ఏం చెప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం నుంచి డీజే మ్యూజిక్ లో ఎవరు ఎగరుతారు? మగవాళ్ళని, ఆడవాళ్ళు కూడా. ఆడవాళ్ళు కూడా ఎగరుతారు, భార్య భర్తలు కూడా ఎగరుతారు, భార్య భర్త పిల్లలు కూడా ఎగరుతారు. వచ్చి తండ్రి కొడుకు తాత మనవడంతా వచ్చి ఎగరుతారు. రారా వినాయకుడి దగ్గర ఎగరతాము, స్వామి దగ్గర, మన దేవుడి దగ్గర మనం ఎగరతాము. రాండి ఇట్లా మెల్లిగా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం పోయింది. ఒక 5 ఏళ్ళు పోయేటప్పటికి అక్కడ మొత్తం పాపమే నిలబడిపోద్ది. ఐగుప్తులో ఏ విధంగా అయితే అక్కడ ఎగిరారు అదే మ్యూజిక్ వచ్చేసింది. దాన్ని ఏం మ్యూజిక్ అంటారో? ఏం మ్యూజిక్ అమ్మా? డీజే. డీజే మ్యూజిక్. సంవత్సరం అసలు బజారే దాటలేకపోయినాడు. ఘోరంగా ఉంటుంది. అది దేవుడు వచ్చేట మోసే తిరిగి వచ్చినప్పుడు ఆ విధంగా చేసుకుంటూ చచ్చిపోయాడు. అప్పుడు దేవుడు ఎంతో చెప్పాడు వాళ్ళు, నేను మీ దేవుడిని, మీరు విగ్రహారాధన చేయొద్దు, మీరు ఎవరికి మొక్కొద్దు, ఏ రూపాన్ని మీరు చేసుకోవద్దు, దానికి మీరు సాగిలు పడకూడదు, నేను రోషం కలిగిన దేవుడిని, నేను తప్ప ఒక దేవుడు లేదని దేవుడు ఇస్రాయల్తో చెబుతూ ఆయనే శరీరాలుగా వచ్చేసాడు వాళ్ళ మధ్యలో. నేను మీ తండ్రిని అన్నాడు ఐదులతో. వాళ్ళు అన్నారు, నువ్వు మా తండ్రి కాదు, మా తండ్రి అబ్రహాము. వెంటనే ఏమన్నాడు దేవుడు? అబ్రహాముని ఎరిగి విట్టిరా, నన్ను ఎరిగి విట్టిరి. అబ్రహాము నా దినాలు చూసి సంతోషించినాడంటేనే నీకు 50 సంవత్సరాలు కూడా లేదు, అబ్రహాం కన్నా ముందున్నావా అని చెప్పి యేసు ప్రభుతో తగాదాలాడి లేవట్గా చివరికి ఆయనతో పోటీ మాట్లాడి కొట్టి చంపి సిలుకు చచ్చిపోయినాడు దేవుడు. లేదా చనిపోయినాడా? హల్లెలూయా. చనిపోయినాడా?
ఎప్పుడైతే యేసు ప్రభు చిలువ మీద చనిపోయినాడో ఆయన యూదులతో ఉన్న ఆ యొక్క నిబంధన ఏం చేశాడు? ఆయన కొట్టేశాడు. నీళ్ళు కూర్చో కొట్టేశాడా? కొట్టేశాడు. ఈయన ఏం చేశారు? ఈయన దేవుడి గదిని వాళ్ళు దూరం చేసుకుని వాళ్ళు ఏరే దేవుడిని చూసుకున్నారు. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే చిలువ మీద చనిపోయినాడో, చనిపోయిన తర్వాత ఆయన యూదులను వదిలిపెట్టి ఆయన ఏరే ప్రజలను చూసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని లేకపోతే మనకి లేదండి రక్షణ. ఎవరికి రక్షణ ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది మనకు రక్షణ? యూదులు తోసివేయబట్టి, యూదులు నెట్టివేయబట్టి, యూదులు గట్టివేయబట్టి దేవుడు ఈ రోజు మన దగ్గరకు వచ్చినాడు. ఆయన అన్యుల దగ్గరకు వచ్చినాడు. ఆయన అన్ని జనాంగం దగ్గరకు వచ్చినాడు. ఆయన ఇశ్రాయేలు వదిలిపెట్టి ప్రపంచ దేశంలోకి వచ్చినాడు. ఆయన దేవుడు మన దగ్గరకు వచ్చి 2022 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మన దగ్గరకు వచ్చి? ఇంచుమించు 2000 సంవత్సరాలు అయింది మన దగ్గరకు వచ్చాయి. అంతలో ఉంటాడా? ఆయన వెళ్ళిపోతాడా? ఉంటాడా? వెళ్ళిపోతాడు. ఆయన ఉండేదానికేడా? వెళ్ళిపోతాడు. అన్నట్టు కాదు, కూతురు కనిపెట్టుకుని ఉండేదానికి. యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు మళ్ళా. తెలుసా యేసేపు స్టోరీ ఎంతమంది తెలుసమ్మా? యేసేపు స్టోరీ తెలుసా? యేసేపు గురించి. యేసేపు మన అన్నదమ్ములు కూడా యేసేపుని కొట్టి గుంటలో పారేసినారు. అవునా? యేసేపుని ఎక్కడ అమ్మేశారు? ఆయన్ని ఐగుప్తికి అమ్మేశారు. అవునా? యేసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసేపుని ఏ విధంగా అయితే ఐగుప్తికి అమ్మేశారు, యేసు ప్రభువును కూడా 30 ఎండు నాణ్యాలకి అమ్మేశారు. యేసేపు మరి ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తులో పెరిగాడు, ఐగుప్తులో పెద్దవాడు. ఐగుప్తులోని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు అమ్మాయి? ఏంటి ఆమె పేరు? ఆమె పేరే హసనత. ఎవరామె? హసనత, హసానత. ఎవరమ్మా పేరు? యేసేపు భార్య పేరు హసనత అయింది. ఆమె యూదురాలు కాదు, ఆమె అన్యురాలైనది. ఆమె ఎరుకో పట్టణస్థురాలైంది, ఐగుప్తురాలైనది. ఆమె అన్యురాలైంది. ఆమెని యేసేపు యూదుడు పెళ్లి చేసుకున్నాడు. అదే విధంగా యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు ఆయన ఇశ్రాయేలుకే దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలుని ఆరాధిస్తున్నారు, ఇశ్రాయేలుని గణపరుస్తున్నారు, ఇశ్రాయేలుని మహిమపరుస్తున్నారు. అదే దేవుడు కొట్టి చంపి వాళ్ళని సిలువకేసేస్తున్నారు. ఆయన చనిపోయి హల్లెలూయా ఊడ్చిపెట్టేసినారు. ఆయన్ని ఊడ్చిపెట్టి లేకుండా బండలు కూడా పెట్టారంట ఎత్తుగా. లేస్తాడని లేస్తాడని చెప్పి అక్కడ ఉన్న పాస్టర్లు అందరికీ తెలుసు. తెలియని ఎవరికంటే ప్రజలకే. యేసు పుడతాడని పాస్టర్లు తెలియదా? తెలుసా? అక్కడున్న పాస్టర్లు అందరూ తెలుసు యేసు పుడతాడని. ఏ గోత్రంలో పుడతాడని రాయబడి ఉంది? యూదా గోత్రంలో పుడతాడని తెలుసు. ఎవరు పుడతాడని రాబడింది? కన్యకి పుడతాడని తెలుసు. ఆ కన్యకి నేనేం చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు నమ్మారా? ఆ రోజున పాస్టర్లో నమ్మలేదు. మరియాని నమ్మలా ఆ రోజు. మరియాని నమ్మితే రక్షకుడు నమ్మిపోయి వాళ్ళు పూజించరా? మరియాని నమ్మలేదు, యేసుని నమ్మలేదు, యేసు మీద దూతను నమ్మలేదు. వింటున్నారా? మళ్ళా ఆయన మీద షట్టర్లు వేస్తారు వాళ్ళు. మళ్ళా ఆయన ఎవరో రుజువు పరిచేది ఆయన పరిచయం అయినది. చెప్పచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే ప్రభు సిలువ మీద చనిపోయినాడో, చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆయన అన్ని జనాంగం దగ్గరికి వచ్చినాడు. అప్పుడు మన దగ్గరకు వచ్చినాడంటే ఆయన ఏ గెటప్లో రావాలా? ఆయన యూదుల గెటప్లోనే రావాలా? ఏ డ్రెస్లో రావాలా? ఆయన సామాన్యమైన డ్రెస్ వేసుకొని అన్నిలాగా మనవలే నావలే అనుకుంటా నేను. ఆయన మంచి బ్లాక్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని ఆమె వేళ కళ్ళజోడు పెట్టుకొని షూ వేసుకొని బ్రదర్ బ్రదర్ ఏంటి ఎక్కడ పోతున్నారు, ఏంటి ఏ ఊరి మీద ఏ సంగతి ఏదో మాట్లాడతారు, ఏం డిస్కషన్ అట్లా అడిగితే అనుకుంటారా? నాకు ఒకసారి చాలా ఏడ్పిస్తుంది. నేను కూర్చొని ప్రయాణం చేస్తున్నాను, ఎవరో నాతో ప్రయాణం చేస్తాను, నా పక్కన కూర్చుంటాను, ప్రయాణం చేస్తాను. కొంతసేపు తర్వాత కనపడకుండా అట్లా దేవుడు మనతో ఎన్నోసార్లు ప్రయాణం చేసుకుంటాడు. అదే అయ్యో ప్రసంగి మనం ఎన్నోసార్లు గుర్తెరుగుతాం. రోజు నేను ట్రైన్లో వెళ్తాను,
నిలబడకుండా జోబి నేను తీశాను. ఆ గాలికి టికెట్ శవం ఎగిరిపోయింది, వెళ్ళిపోయింది బయటికి. బాధ ఏముందే తెలియదు, అంతగా నమ్ముకోండి వేసుకోలేదు. ఫెయిత్, పవర్ఫుల్ ఫెయిత్ లో ఉండాలి. మరలా బయటకు వచ్చి పక్క బాత్రూమ్ వచ్చేటప్పుడు ఏమైంది చూసాడు, పైన ఎత్తుకొని టికెట్. హల్లెలూయా. నేను చూసినప్పుడేమో బయటికి వెళ్ళిపోయింది, దుఃఖపడ్డా, బాధపడ్డాను. లోపలికి వచ్చేటప్పుడు పైన ఎత్తుకొని టికెట్ చూసి అట్లా దేవుడు ఎన్నోసార్లు మాకు ప్రయాణం చేసుకుంటాడు. ఆ అనుభవాలు నేను ఎన్నోసార్లు పొందాను. ఏదైతే దేవుడు నాకు ఇచ్చాడు, చాలాసార్లు ఇచ్చాడు. పెట్టం తినాలి, పెట్టని ఇచ్చినాడు ఆయన. ఒకరోజు తాబేలు ఇచ్చినాడు ఆయన. ఏది అనుకుంటే అది ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రభు ఎవరితో మాట్లాడాలని వెంటనే ఎవరో పక్కన కూర్చోబెట్టు, మాట్లాడుతూనే ఉంటాడు. మనతో దేవుడు ఎన్నోసార్లు ప్రయాణం చేస్తాడమ్మా. చేసిన అనుభూతులు మీరు ఇబ్బంది పొందారా? ఎమ్మాయిని గ్రామం ప్రజలు ఇద్దరితోనే ఆయన ప్రయాణం చేశాడా? నీతో చేయడా ఆయన? నీతో రాడా ఆయన? మరి నువ్వు పిలిస్తే కదా వచ్చేదానికి. పిలుస్తున్నారా దేవుడిని? మనము పిలుస్తున్నామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగుతుందా, దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. 6 గంటల సేపు ప్రసంగం చేశాడట. 6 గంటలు 6 గంటల సేపు ప్రసంగం చేశాడు. కొద్దే పోయింది. ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యు, బాయ్, ప్రైజ్ లార్డ్. అయ్యా. ఆయన ఏం చేశారు? వాళ్ళు బలవంతం చేశారు. ఏం చేశారమ్మా? వాళ్ళు బలవంతం చేసి ఇంటిలోనికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి నీళ్ళు కడిగి, కాపు కడిగి ఆయనకి రొట్టె ఇచ్చాడు. ఆయన ఎప్పుడవని రొట్టెని ఏం చేశాడు? ఆయన ఇచ్చాడు. ఎందుకంటే ఆయన రొట్టె ఎలా ఇరుస్తాడో ఇలాగ తెలుసు. వింటున్నారా? ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఇచ్చేదంటే ఎట్టంటే అటు ఏడుస్తారు. యేసు ప్రభు రొట్టె విరిచే విధానము ఎవరు తెలుసు? ఆ శిష్యులు ఎన్నోసార్లు చూశారు. వాళ్ళు రొట్టె ఆయన దగ్గర తీసుకొని వస్తానే ఆయన వాడుకు చొప్పున ఆ యొక్క రొట్టెని ఎప్పటి వల్ల ఏం చేశాడు? ఆయన రొట్టె విరిచాడు. ఎప్పుడైతే రొట్టె విరిచారో వాళ్ళ కనులు ఏమైనాయి? తెరవబడ్డాయి. ఓయ్ మా ప్రభువే అని గుర్తుపట్టారు వాళ్ళు. ఆమేన్. వాళ్ళు ఎప్పుడైతే గుర్తుపెట్టారని అంటే యేసుని బలవంతం చేసి ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకు చెప్పాను నేను మాట్లాడిపోయిన వారం వరంగల్ పోయినప్పుడు పాస్టర్ గారు ఏం చేశాడు? ఆయన బలవంతం చేసి నాకు ఎట్లా అనిపించిందంటే, ఎవరైనా బలవంతం చేస్తే మా పాస్టర్ పంపించేటప్పుడు లేదు, బలవంతం చేస్తున్నారు. కొంచెం మంచి తాగిపో అంటున్నారు. నువ్వు లాగవాక. ఎందుకంటే దేవుడి ప్రేమ ఏం చేస్తుందమ్మా? బాయ్ అంటదా? టాటా అనేస్తుందా? టాటా అంటదా? బాయ్ బాయ్, హాయ్, గాడ్ బ్లెస్ యు పాస్టర్, ఓకే ఓకే బాయ్. ఏం చేస్తుంది దేవుడి ప్రేమ? బలవంతం చేసి, ప్రేరేపించి, కూర్చోబెట్టి, మంచినీళ్ళు ఇచ్చి, యోగక్షేమాలు కలుగుతుంది. అయ్యా ఏదైనా 2 మాటలు చెప్పండి అయ్యా, మంచి మాటలు. దేవుడు మీ దగ్గర మాట్లాడాలని ఉద్దేశించిన మాటలు కొన్ని చెప్పండి. మా జీవితం ఏదైనా పనికొస్తుంది, జీవితం తీసుకొని వాటి ప్రకారం మేము నడుచుకోవాలనుకుంటున్నాం. ఆయన దేవుడి ప్రేమ ఏం చేస్తుంది? దేవుని బిడ్డని బలవంతం చేస్తాడు. హల్లెలూయా. అబ్రహాము, యాకోబు రాత్రంతా దేవుడితో పెనిగిలాడాడు. పెనిగిలాడాడమ్మా, పెనిగిలాడా. కుస్తీ అన్నది మొల యుద్ధం అంటారు. మొల యుద్ధం రెస్లింగ్, అంతేనా? ఇంగ్లీష్లో రెస్లింగ్, తెలుగులో ముష్టి యుద్ధము. ఏ యుద్ధం అంటారు దాన్ని? ముష్టి యుద్ధం. అంటే ఏం చేయాలి? ఈపులు పట్టాలి. దేవుడు యాకోబు ఏం చేస్తాడు? రాత్రి అంతా ఏం చేస్తారు? వాళ్ళు పెనుగులు ఆడాడని రాయబడి. పెనుగులాడు. ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? దేవుడు ఓడిపోయాడా? ఓడిపోతాడు దేవుడు? మరి యాకోబు ఓడిపోయాడా? లేదు. యాకోబు ఓడిపోదా, దేవుడు ఓడిపోయాడు. ఆ పెనుగులాట్లో దేవుడు అంట యాకోబు చెప్పుడు చిక్కిపోయినాడంటే బంధించేశాడంటే దేవుడు. ఒక
మానవుడు దేవుడిని ఏం చేశాడు? బంధించాడు. ఇప్పుడు ఎవరిని అడగాలంటే దేవుడే అడగాల, ప్రభా నేను వెళ్తాను ప్రభా. అయితే యాకోబు అడగాల్సింది పోయి దేవుడు అడుగు, యాకోబు నన్ను వదిలిపెట్టు నేను వెళ్ళాలా అంటున్నాడు దేవుడు. యాకోబు ఏమంటున్నాడు? నేను వదిలిపెట్టాలంటే నువ్వు నన్ను దీవించాలా, నువ్వు నన్ను ఆశీర్వదించాలా. నన్ను దీవించినంత వరకు నేను వదిలిపెట్టనే లేను. రాకూడదా? వస్తాడా? మంచి తండ్రి అంటాడా? అవునా? అంటాడా? మన 6 గంటలు వాళ్ళ అమ్మ కాలు పట్టుకుంటే వాళ్ళ అమ్మ ఎంత వాళ్ళ తాత కాళ్ళే పట్టుకుంటాడు. తాత నాకు చాక్లెట్ కాదు ఎంగ పేసరే కదా రాగలుగుతాడా? ఒక మనిషిగా మనమే చేయలేకపోతే, ఒక మనిషిగా మనమే మన పిల్లల తన్ని బయటికి రాలేకపోతే దేవుడు రాగలుగుతాడు సార్. మనల్ని వదిలిపెట్టి మన తన్ని వెళ్ళిపోడు సార్. అయితే పట్టుకుని విశ్వాసం అన్నమాట. చిన్నపిల్లలు ఏ విధంగా అయితే తల్లిని పట్టుకోరు, చిన్నపిల్లలు ఏ విధంగా అయితే తల్లిని పట్టుకోరు, చిన్నపిల్లలు ఏ విధంగా తాతను పట్టుకోరు. ఆ చాక్లెట్ తీసేయాల్సిందే. నువ్వు తీసిస్తే నేను పనికి పంపిస్తా, బయటికి పంపిస్తా. ఎక్కడ నీకు తీసేసి చేయలేదు సార్. చేస్తావా? అందుకే నేను అడుగుడి ఇవ్వబడు. అడగడం లేదు, అడిగితే నేను తన్ని వెళ్ళిపోడా ఆయన అంటాడా మా దేవుడు? అన్నీ మంచి దేవుడు మాత్రం. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం తెలుసా? దీన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ గుడ్డివాడు కళ్ళు తెరిచాడంట. గుడ్డివాడు కళ్ళు తెరిచినాడు ఆయన. గుడ్డివాడిని ఊరు బయటికి తీసుకొని వెళ్ళి వాడిని నిలబెట్టి వాడి కళ్ళ మీద ఏం చేశాడు ఆయన? ఉమ్ము వేసి అంటే ఒక దగ్గర ఏమో మట్టి తీసుకుని మట్టిలో వేసి వాడి కళ్ళకి పూసాడు. ఒక దగ్గర రాయబడి మనం చదివింది అటు, ఇంకొక దగ్గర ఉమ్మి వేసి పూయలేదు. వాళ్ళే నిలబెట్టి వాడు కళ్ళ మీద పూసాడా? ఈ కన్నుల మీద ఎప్పుడైతే ఉమ్మి ఊసాడో ఒక భక్తుడేమో అయింది మట్టి తీసుకొని రాశాడు. ఇంకో భక్తుడే రాస్తాడు, అత్తయ్య గారు ఉమ్మి వాడి కళ్ళ మీద వేసి ఆ ఉమ్మి ఎప్పుడైతే కళ్ళ మీద పడ్డాయో వాడు కళ్ళు కనిపించలేదు. ఈ మర్మంగానే పాస్టర్లు కానీ చూశారంటే ఈరోజు పాస్టర్లు అని తోసేస్తున్నారు జనాలు. ఇది కానీ చూసారు అందరూ మీరు రమ్మ మంచిది. ఈ రాత్రి కలసంగా దేవుడి వాక్యాన్ని దీవించింది కాక. కళ్ళు మూసుకున్నాం అందరం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. నన్ను దాటిపోయిన దేవుడు ఆయన, అబ్రహామును దాటిపోయిన దేవుడు ఆయన, యాకోబును దాటిపోయిన దేవుడు ఆయన, ఎమ్మాయిని ప్రజలు దాటిపోయిన దేవుడు ఆయన, సమరస్సుని దాటిపోయిన దేవుడు ఆయన, మోషేని దాటిపోయిన దేవుడు ఆయన. ఈ రాత్రి సహోదరుడు సహోదరి నిన్ను దాటి ఎంత మాత్రం కూడా ఆయన బట్టి నిలబెట్టే విశ్వాసం లేకుండా ప్రభా రాత్రి నువ్వు నాతో మాట్లాడావయ్యా, చక్కగా మాట్లాడావు ప్రభా. ఎమ్మాయిని గ్రామంలో శిష్యులతో మాట్లాడినట్టు ఆయన 6 గంటల సేపు మాట్లాడిన ఆయన వాళ్ళు ప్రభా కనుగొనలేదు ప్రభా. వాళ్ళు అంటున్నారు, మీరు మాట్లాడిన మాటలు నా హృదయం మండలేదా అన్నారు నాయన. నిజంగా గొప్ప మాటలు ప్రభా. రాత్రి మా హృదయాలు కూడా మండాయి ప్రభా. మండే వాక్యాన్ని మా హృదయంలో మీరు మాట్లాడారు. ఒక తండ్రి కుమారుడు ఆ తండ్రిని పట్టుకున్నప్పుడు తండ్రి తన్ని వెళ్ళలేడు నాయన. ఒక తాత వెళ్ళలేడు ప్రభా, ఒక అమ్మ వెళ్ళలేదు ప్రభా, ఒక అమ్మమ్మ వెళ్ళలేదు ప్రభా. నిజమైన ఎవరు వెళ్ళలేరు ప్రభా. ఒక మానవుడే ఆ విధంగా వెళ్ళలేకుండా ప్రభా ఉంటే మీరు ఎక్కడికి పోతారు ప్రభా? అడుగుడు ఇవ్వబడి తట్టుడు తెరవడు అడుగు ప్రతి వారికి ఫలమిచ్చే దేవుడు నీవైనా నాయన. ఈ రాత్రి మీరు మాతో ఉన్నందుకే వందనాలు. మీరు చక్కగా మాట్లాడారు ప్రభా. ఓ నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడాలన్నారు ప్రభా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఇక్కడ ఎంతమంది ఉండారో అని కాదు నాయన, ఇక్కడ 100 మంది ఉండి ప్రభా. మీరు లేకపోతే ప్రయోజనం లేదు నాయన.
ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామలు ఏకీపిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను నా ప్రభావ. నిజంగా మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరుస్తున్నందుకే వందనాలు స్తోత్రములు. ముఖ్యంగా నాయన ఈ కుటుంబం యజమాని దీవించండి, యజమానురాలు దీవించండి, వాళ్ళని ప్రేమించే గర్భఫలాన్ని దీవించండి, వారు చేసిన పనులు దీవించండి, వారు చేసిన కష్టాలను తిని కుటుంబం అనుగ్రహించమని అయ్యా వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఇస్తారు దీన్ని బలపరచమని ఈ కృపల మమ్మల్ని వర్తిల్లించండి. బిడ్డ వారి కుటుంబానికి వెళ్తుండగా మేము కుటుంబానికి వెళ్తుండగా మా ప్రయాణం మీరు తోడు కావండి. రాకపోతే యెహోవానికి తోడుని వాగ్దానం మా పట్ల నెరవేర్చమని సమస్త పరిస్థితులు మీ చేతులు సమర్పిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క కృప ఆయన సన్నిధి ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న ఆఖరి వ్యక్తికి ఆయన కృప దయచేయగా. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమ సమస్తమున పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకము. శక్తి నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న చరణం పాడుకుని కానుకలు సమర్పించుకుంటున్నాను. ఉంటే ఏంటి, బలవంతం ఏం లేదు. హల్లెలూయా స్తుతి మహిమా లాప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా.